నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టు మంచి పీసీ బిల్డ్ వీడియో అయితే తీసుకొచ్చినాను బై. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తాను. క్రియేట్ అమెజాన్ వాళ్ళకే అండ్ బై ప్రతిసారి చెప్పేది అమెజాన్ వాళ్ళకి స్పెసిఫిక్ ఎందుకు చూపిస్తున్నాను అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గట్లా మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఈజీగానే ప్రోడక్ట్స్ చూపించడానికి కూడా అనేసి ఒక రెఫరెన్స్ లాగా చూపించడానికి అనేసి అయితే ఇది చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ 8th జనరేషన్ i5 తీసుకున్నాను. సో ఇక్కడ 8th జనరేషన్ ఏంటంటే కొంచెం విండోస్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్కి కూడా కంపాటబుల్ ఉంది కాబట్టి అనేసి 8th జనరేషన్ i5 తీసుకున్నాను. సో స్పెసిఫిక్ i5 ఏంటంటే 6 కోర్ 6 థ్రెడ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 5,859 రూపాయలు. సో సింపుల్ చెప్పండి 6,000కి ఆఫ్లైన్లో చెక్ చేయండి. ముందే ప్రతి వీడియోలో చెప్పేదే నేను ఆన్లైన్లో జస్ట్ ఒక రెఫరెన్స్ లాగా ఇంత ప్రైస్ ఉండొచ్చు అనేసి ఒక ఎస్టిమేషన్ చూపిస్తాను మీకు. ఆఫ్లైన్లో చెక్ చేయండి. ఆఫ్లైన్లో మార్కెట్లోకి వెళ్ళి దగ్గర షాప్స్ ఉంటాయి కదా, పీసీబీ షాప్స్, అక్కడ చెక్ చేయండి. తక్కువలోకి వస్తే ఇట్లా మీకు ఇంకా బెనిఫిట్ అంటాను. ఇక్కడ ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకున్నారు కదా, సో స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది 14 నానోమీటర్ లిథోగ్రఫీ మీరు తయారు చేశారు. 6 కోర్ 6 థ్రెడ్స్ వస్తుంది. 2.8 GHz బేస్ ఫ్రీక్వెన్సీ అనమాట. 4 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది. 4 అయితే 4 ఎగ్జాక్ట్ రాదు, 3.7 కానీ లేకపోతే 3.8 అటు ఎగ్జాక్ట్ 4 అయితే పీక్ అయితే తాకదు. సో దానికి మీరు ఏ కూలర్స్ అవి యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది పక్క పెట్టేస్తే పవర్ తక్కువ ఉంది బై. 65 వాట్స్ పవర్ కన్సంప్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ అవుతుంది. మొన్న June 30కి సర్వీస్ అప్డేట్ అయితే పెట్టేసారు. సో అది సో మొన్నటికి సర్వీస్ కూడా అయిపోయింది అనమాట. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. ఇది ఇంటర్ యూహెచ్డి గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. కొన్ని డీసెంట్ టాస్క్లు అయితే రన్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ పెట్టినాను, ప్రాబ్లం లేదు. డైరెక్ట్ 12 వస్తుంది. ఓపెన్ GL 4.5 అండ్ ఇక్కడ ఇది ఇంటెల్ క్విక్సింగ్ వీడియోతో పాటు కూడా వస్తుంది. డివైస్ ఐడి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్ సెట్ చూసుకుంటే SSC 4.1 SSC 4.2 AVX 2తో పాటు కూడా వస్తుంది. అండ్ మిగతా ప్రాసెసర్కి హార్డ్వేర్కి సంబంధించిన సెక్యూరిటీతో పాటు కూడా వస్తుంది అనమాట. మెయిన్గా చూసుకుంటే ఇక్కడ ర్యామ్ చూసుకుంటే DDR4 266 ర్యామ్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ ఛానల్ మెమరీ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో బడ్జెట్లో ర్యామ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ యాక్చువల్లీ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే బేసిక్ టాస్క్లకు కానీ లేటెస్ట్ వచ్చే కొన్ని గేమ్స్ అయితే రన్ చేయగలుగుతుంది ఇప్పటికైనా సరే, 6 కోర్స్ కాబట్టి. సో ప్రైస్ అయితే యాడ్ అయితే చేసేద్దాం క్యాలిక్యులేటర్లో. సో 5859 ప్రైస్ అయితే ఉంది కాబట్టి అది ఇక్కడ యాడ్ చేసి అయితే యూస్ చేస్తున్నాను. 5859 ప్రైస్ అయితే ఇక్కడ యాడ్ చేసేసాను. సో దీని తర్వాత దీనికి టెంపరేచర్స్ ఎలా అయితే కంట్రోల్ చేయాలంటే కూలర్ కావాలా. సో కూలర్ చూసుకునే గ్యామ్డాక్స్ వల్ల బోరస్ E1 ఉంది. ఇది ఒక రెఫరెన్స్ లాగానే చూసుకోండి, ఎందుకంటే ఇది 2 హీట్ పైప్స్తో పాటు కూడా వస్తుంది మీకు. అండ్ సీ స్పోర్ట్స్ వాళ్ళది C200 కూలర్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన అన్బాక్సింగ్ ఇన్స్టాలేషన్ వీడియో కూడా చేసినాను ఒకసారి, అది కూడా నా షార్ట్ వీడియోలో కూడా పెట్టినాను. సో ఇక్కడ ఏంటంటే కూలర్ పెద్దగా ఏమి ఉండదు, 90 mmదే. సో 90 mm ఎక్కడ ఉందని అంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో 92 mmది ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. సో చిన్న ఫ్యాన్ అనమాట, అన్ని సాకెట్లు కూడా సరిపోతుంది. ఇక్కడ LG 51 155 మ్యాక్సిమం ఏవైతే సాకెట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ సాకెట్ LG కనుక్కోండి, LG 1151 ఉంది కదా, అదే సాకెట్ ఇక్కడ కంపాటబుల్ ఉందన్నమాట. 1151 కంపాటబుల్. బెనిఫిట్ ఏందన్నా అంటే కొంచెం హీట్ అని జర బేసిక్గా రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ మీకు పిక్చర్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ 2 కాపర్ హీట్ పైప్స్తో పాటు వస్తే టెంపరేచర్ అవుతుంది ఎక్కువ హైకి వెళ్ళదు. ప్రెషర్ పడ్డప్పుడు బ్యాలెన్స్ టెంపరేచర్ అయితే కంట్రోల్ చేస్తుంది. పెద్దగా పిన్స్ ఉంటాయి కాబట్టి ఈ మంచి కూలర్తో పాటు కూడా గాలి బయటకు వస్తుంది. సో ప్రైస్ గ్యామ్డస్ ఇలాంటి మోడల్స్ మనకి ఆన్లైన్లో దొరికితే, ఆఫ్లైన్లో దొరకవు గ్యామ్డస్ అనేవి నేను చెక్ చేసినప్పుడు. సో వేరే దొరికితే వేరే తీసుకోండి, కానీ కాపర్ హీట్ పైప్స్ తీసుకోమంటాను. జర హెవీ టాస్క్లు చేసినప్పుడు, లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు కొంచెం మీకు ప్రెషర్ పడుతుంది. సో CPU కూలర్కి మంచిగా టెంపరేచర్ కంట్రోల్ కావాలి కాబట్టి మినిమం 6 కోర్స్ కాబట్టి 2 హీట్ పైప్స్ తీసుకోమని ఒక రికమెండేషన్. తక్కువ ఏదైతే రికమెండ్ చేసి తీసుకుంటాను. ప్రైస్ 639 రూపీస్ బై యాడ్ చేసేసుకుందాము. 639 రూపీస్ యాడ్ అయిపోయినాయి. నెక్స్ట్ కూలర్, ఇది కూలర్ అయితే అయిపోయింది, కూలర్ కన్ఫామ్. దీని తర్వాత ఇంకోటి మదర్ బోర్డ్ అమ్మడం. మదర్ బోర్డ్ చూసుకుంటే జెబ్రానిక్స్ వాళ్ళ మదర్ బోర్డ్ అమ్మడం. సపరేట్గా జెబ్రానిక్స్ వాళ్ళ మదర్ బోర్డ్ ఏంటంటే ఇది మ్యాక్సిమం అన్ని జనరేషన్కి వస్తుంది. 6th 7th 8th 9th జనరేషన్ వీళ్ళు మెన్షన్ చేస్తారు. అది పక్కకు పెడితే
జెబ్రానిక్స్ ఎందుకంటే భయ్ ఇక్కడ లోకల్ ఏరియాస్‌లో గూడా నాకు సర్వీస్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీ దగ్గర మీకు కన్సిస్టెన్సీ గానీ లేకపోతే ఫ్రంటెక్ వాళ్ళ మదర్ బోర్డ్స్ ఉంటే అవి కూడా చూసుకొని ప్రాబ్లమ్ ఏం లేదు. నేను గూడా అర్వెక్స్ నా సెకండ్ సిస్టమ్‌లో కూడా అర్వెక్స్ మదర్ బోర్డ్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ వేరే ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జెబ్రానిక్స్‌లో కూడా. అవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మదర్ బోర్డ్ చూసుకుందాం. ఇక్కడ సీమోస్ బ్యాటరీ పైన వస్తుంది. పవర్ పిన్ కనెక్టర్ 6 పిన్ పవర్ కార్డ్ సిపియూకి అండ్ బోర్డుకి అనమాట 25 కనెక్టెడ్ సాటా పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ M.2 స్లాట్‌తో పాటు వస్తుంది. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు యూఎస్బీ ఈ 2.0 ఇవి 4 వస్తున్నాయి. హెచ్‌డిఎంఐ పోర్ట్, విజిఏ పోర్ట్, యూఎస్బీ 3.0 ఇవి 2 ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో జాక్స్ పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఓవరాల్‌గా డీసెంట్ మదర్ బోర్డ్ బై చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ₹3349 ప్రైస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. యాడ్ అయితే చేసుకుందాం ఇక్కడ 3349 ప్రైస్ అన్నమాట. ఒకసారి వన్స్ అగైన్ చెక్ చేసుకుందాము. సో, 3349 ప్రైస్ అయితే యాడ్ చేసుకున్నాం. సరేనా మదర్ బోర్డ్ అయిపోయింది కదా! నెక్స్ట్ ర్యామ్ ఎక్కడుంది? ఏందని అంటే సో, ర్యామ్ చూసుకుంటే ఇక్కడ ఈవీఎంది బై చాలా బేసిక్ ర్యామ్ తీసుకుంటున్నాను. హీట్ సింక్ లేదు, ఏం లేదు. బేసిక్ అంటే బేసిక్ అది కూడా 16 జీబీది 2666 మెగాహెర్ట్జ్ ర్యామ్ తీసుకుంటున్నాం. 16 జీబీ ఎందుకు తీసుకుంటున్నాం అంటే బై ఇక్కడ ఫస్ట్ ర్యామ్ చూసుకుంటే ఇక్కడ మాడ్యూల్స్ అవన్నీ ఉన్నాయి ఈవీఎం వాళ్ళది. ఇక్కడ బాక్సింగ్ వస్తది. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ ఇట్లా వస్తాయి అన్నమాట. సో, ఇదే స్పెసిఫిక్ ఎందుకంటే 2 ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే మదర్ బోర్డ్ కూడా అదే ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ప్రాసెసర్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్‌లో కూడా అదే రికమెండ్ చేశారు. 2666 ఫ్రీక్వెన్సీ. అందుకే ఈ ర్యామ్‌ని అయితే తీసుకుంటున్నా. స్పెసిఫిక్‌గా 16 జీబీ ఎందుకనంటే ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మీకు ఎడిటింగ్ వర్క్ గానీ, గేమింగ్ గానీ ర్యామ్ సరిపోకపోతే గిట్ల ఇంకొక 16 జీబీ తీసుకోవచ్చు. ఓవరాల్ 32 జీబీ ర్యామ్ అయితదనేసి. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ₹2349 ఉంది. యాడ్ అయితే చేసుకుందాము. ఇక్కడ ₹2349 ర్యామ్ అనమాట. ఓకే. ఇది అయిపోయింది. సో, 2349 దీని తర్వాత స్టోరేజ్. సో, స్టోరేజ్ అనుకోకుండా క్లిక్ చేసినాను. ఇక్కడ మీరు గమనించొచ్చు M.2 ఉంది కదా! ఇక్కడ మదర్ బోర్డ్ స్లాట్‌లా ఇక్కడ చూసుకో M.2 స్లాట్ ఉంది. కానీ సాటా ఎందుకు చూపిస్తున్నాం మాకు స్టోరేజ్ కూడా మీరు అనొచ్చు. స్టోరేజ్ సాటా ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రెజెంట్ ఇది జర బెటర్ ఆప్షన్ సేఫ్ జోన్ ఉండొచ్చు. చాలామంది స్పీడ్స్ అంటారు, రీడ్ అండ్ రైట్ అంటారు. అంత స్పీడ్ వస్తది, ఇంత స్పీడ్ వస్తది అంటారు కదా! నా ఒపీనియన్‌లో పెద్దగా ఫరకేం పడదంటండి. ఇన్ కేస్ పెద్దగా యావరేజ్ యూజర్‌కి అయితే పెద్దగా ఫరకేం పడదు. యాహ్! బేసిక్ నార్మల్ స్ట్రీమింగ్‌కయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. లైక్ గేమింగ్ వాళ్ళకైతే M.2 తీసుకోవాల్సొస్తది. నా ఒపీనియన్‌లో సాటాతోన కూడా నేను 2 ఇయర్స్ దాకా రన్ చేసినా పోయి నాకేం ప్రాబ్లమ్ ఏమి రాలే. జస్ట్ ఒక 2, 3 మోస్ట్‌లీ 5 ఆర్ 6 సెకండ్స్ డిఫరెన్స్ వస్తది సాటాకి, M.2కి. 5, 6 సెకండ్స్ ఓపిక పడండి పోయి. ఆ ఓపిక కూడా లేకపోతే ఎట్లా? ఇంకోటేందంటే బడ్జెట్‌లో కూడా తక్కువకొస్తదన్నమాట ఇలా M.2 వచ్చేసరికి మీకు 3500కు, 3300కు వస్తది. ఈవీఎం వాళ్ళది వచ్చేసరికి అయితే 2500కి వస్తది. సో, కాస్ట్ కటింగ్ కోసం అనేసి అయితే సాటా తీసుకుంటాను. ఫ్యూచర్‌లో M.2 పెట్టేసుకోవచ్చు. సో, ఓఎస్ దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీన్ని సెకండరీ డ్రైవ్‌లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను. 512 జీబీ M.2, 512 జీబీ సాటా 2 కూడా యూజ్ చేస్తున్నాను. అట్లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ ₹2449 ప్రైస్‌తో పాటు వస్తుంది. 449 యాడ్ చేసేద్దాము. 2449 ప్రైస్ అనమాట. ఇక్కడ పెద్దగా ఓఎల్ వస్తాయని, అది వస్తాయని అంటే పెద్దగా ఫరకేం పడదు భయ్. జనరల్‌గా యూజ్‌కైతే సరిపోతాయనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి చూసుకుంటే మాత్రం భయ్ పవర్ సప్లై అనమాట. సో, పవర్ సప్లైకి వచ్చేసరికి అయితేనేమో నేను నార్మల్‌గా ఇది కూలర్ మాస్టర్ రికమెండ్ చేస్తాను. కానీ ఇక్కడ యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది VS450 ఎల్ చూపిస్తారు. అంటే 450 వాట్స్ పవర్ సప్లై. ఇక్కడ మోస్ట్‌లీ యాన్సీ స్పోర్ట్స్‌ది అండ్ కూలర్ మాస్టర్‌తో యాన్సీ స్పోర్ట్స్ ఎందుకు రికమెండ్ చేస్తానంటే వీళ్ళు 2 ఇయర్స్ వారంటీతో పాటిస్తారు. సెకండ్ థింగ్ ఏందంటే వీళ్ళది 120 మిల్లీమీటర్ కూలర్‌తో పాటు కూడా వస్తే వెంటిలేషన్ బాగుంటది. కేబుల్స్ జర కేబుల్స్ కాకపోయినా మెయిన్ కేబుల్స్‌కి ఇట్లా ప్రొటెక్షన్ అది మెష్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ బేసిక్ వాటికి యూజ్‌కి సరిపోతది. మనం యూజ్ చేసే స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా జర బాగానే ఉంటదన్నమాట. యూజ్ చేసుకోవచ్చు. డే టు డే టాస్క్‌లకి అన్నిటికి కూడా బాగానే ఉంటది. సో, ప్రైస్ చూసుకుంటే ₹1769 ప్రైస్‌తో పాటు కూడా వస్తుంది. యాడ్ అయితే చేసేసుకుందాము. ₹1769 ప్రైస్ అన్నమాట పవర్ సప్లైది. దీని తర్వాత ఇంకేముందన్న పవర్ సప్లై తర్వాత అంటే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో, గ్రాఫిక్ కార్డ్‌కొచ్చేసరికి
ఎన్విడియాలో చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ల బడ్జెట్ ఎక్కువ ఉంది బై, లైక్ 1050 1030 అవన్నీ కూడా చూసుకున్నా కొంచెం ఎక్కువ బడ్జెట్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేసిన అంటే ఏఎండి సైడ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నా. సో ఏఎండి వాళ్ళ గ్రాఫిక్ కార్డు కూడా ఏ ప్రాబ్లం లేకుండానే ఉంటుంది. మీరు బేసిక్ టాస్క్లన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యాజ్రాక్ వాళ్ళది ఏఎండి వాళ్ళ గ్రాఫిక్ యాజ్రాక్ ఏఎండి రేడియాన్ ఆర్ఎక్స్ 550 గ్రాఫిక్ కార్డ్ GDDR5 4GB వేరియంట్, ప్రైస్ 7199 రూపీస్. సింగిల్ ఫ్యాన్ వేరియంట్ అనమాట. పవర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. సో ఇది గ్రాఫిక్ కార్డ్ ఇక్కడ ఉంది. బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకోవచ్చు, డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, డివిఐ పోర్ట్. ఆబ్వియస్లీ డివిఐ పోర్ట్ అయితే చాలా మధ్యలో వచ్చింది అనుకోవచ్చు. 2 స్లాట్స్ తీసుకుంటుంది, ఇంకా 2 పిన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ బ్యాక్ సైడ్ ప్యానల్ ఇట్లుంటుంది. సో నా ఒపీనియన్లో 7500కి 6000కి RX 550 వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటాను. కమింగ్ టు ఈ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుందాము. ఏఎండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. డ్రైవర్ సపోర్ట్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. విండోస్కి ఉంది, లినక్స్ సంబంధించిన వాటికి కూడా డ్రైవర్ సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇది బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 1183 మెగాస్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ. కొత్తగా వచ్చే గేమ్స్ అయితే ఆడలేదు, ఓల్డ్ గేమ్స్ అయితే స్మూత్గా ఆడగలుగుతుంది. అండ్ పవర్ ఎంత తీసుకుంటుందంటే 50 వాట్స్ పవర్ తీసుకుంటుంది. పవర్ సప్లై 450 వాట్స్ పవర్ సప్లై, అంటే 450 లెక్కించి ఇది ఒక 50 తీసుకుంటుంది అనుకోండి. ఆబ్వియస్గా 450 అండ్ 450 తీసుకోరు, లైక్ 380 ఆర్ 370 మ్యాక్సిమం పవర్ ఇస్తుంది. సో దాంట్లో 50 ఏమో ఇది తీసుకుంటుంది, మిగతా 300 ఏమో మిగతా కాంపనెంట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. మోస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను, తక్కువ పవర్ తీసుకుంటాం కాబట్టి ఇది రికమెండ్ చేస్తున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే GDDR5 మెమరీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 120 ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది, 7 GB/s అండ్ 12 GB/s మెమరీ బ్యాండ్విడ్త్తో పాటు కూడా వస్తుంది. సో బేసిక్గా మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, గేమింగ్ ఆడుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. కానీ కొత్త కాబట్టి ఓల్డ్వి అండ్ లైక్ ఈ స్పోర్ట్స్ టైటిల్స్ ఉంటాయి కదా, లైక్ వ్యాలరెంట్, ఫోర్ట్నైట్, కౌంటర్ స్ట్రైక్, ఇవి CSGO అంటారు. ఇవి కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్కి ఆడుకోవచ్చు అనమాట. అండ్ ఆబ్వియస్గా ఫ్రీ ఫైర్ అవి కూడా ఆడుకోవచ్చు ఎమ్యులేషన్తో పాటు. కమింగ్ టు ఎడిటింగ్ అన్నా కదా, సో ఎడిటింగ్ చూసుకుంటే HDMI 4K సపోర్ట్ ఉంది. ఇక్కడ 4K H260 డీకోడర్ అండ్ H260 ఎన్కోడర్ ఉంది. అండ్ H265 HEVC డీకోడర్, H265 HEVC ఎన్కోడర్ రెండు కూడా వస్తున్నాయి కాబట్టి మీకు ఎడిటింగ్ పర్పస్కి కానీ డీకోడింగ్ పర్పస్ కానీ ఇది బాగా పనిచేస్తుంది అనేసి అయితే ఒక రికమెండేషన్ చేస్తాను. అండ్ AMDకి సంబంధించిన టెక్నాలజీస్ అవన్నీ కూడా ఏవేవి సపోర్ట్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మించి అనేది చేసిరన్నమాట. సో దీనివల్ల AMD వాళ్ళ RX 550 ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ బడ్జెట్ కేటగిరీకి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. ప్లస్ 4GB VRAM బేసిక్ వాటికి ఓల్డ్ గేమ్స్కి సరిపోతుంది. ప్రైస్ చూసుకుంటే 7199 రూపీస్ పడిపోయి. సో యాడ్ అయితే చేద్దాం 71,199 అనమాట. సో ఇక్కడ 7199 ప్రైస్ అనమాట. సో ఇది కాబట్టి దీని తర్వాత ఇంకేమైనా ఉన్నాయని అంటే ఇంకేం లేదు, డైరెక్ట్ క్యాబినెట్ తీసుకోవడం. సో క్యాబినెట్కి వచ్చేసరికి అయితే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ లెక్కలు చేసినాను అనుకోవచ్చు నేను. ఏంటంటే చాలా బేసిక్ క్యాబినెట్ తీసుకున్నాను. సో ఫ్రంట్కి వాళ్ళ మెస్టిక్ సిల్వర్ అనమాట. సో పెద్దగా హెవీగా ఏమి ఉండవు కాబట్టి కాంపోనెంట్స్ అన్నీ కూడా బేసిక్ ఇదే. కాంపాక్టే 789 రూపీస్కి ఉంది. ఆఫ్లైన్లో కూడా మీకు ఇదే ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు ఒక 90mm ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు, సైడ్లో 120mm కూడా ఇంకొక ఫ్యాన్ యాడ్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకొని కూడా స్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ లైక్ ఇంటర్నల్గా చూసుకోవచ్చు బై, పైన మదర్ బోర్డ్ స్లాట్ వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్లో SSDs పెట్టుకోవచ్చు, ఇక్కడ హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మదర్ బోర్డ్ ఏరియా ఉంటుంది, పైన పవర్ సప్లై కూడా పెట్టుకోవచ్చు మీరు. సో నార్మల్గా మ్యాక్సిమం పవర్ సప్లైస్ అన్నిటికీ కూడా కంపాటబుల్ సైజే ఉంటుంది. ఇన్ కేస్ SFX వాటికి వెళ్తే ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ నార్మల్ ATX దానికి ఇక్కడ చూసుకోవచ్చు. ATX మినీ ATX కంపాటబులే. అండ్ ఆల్సో పవర్ సప్లై కూడా సేమ్ ATX పవర్ సప్లై కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ మ్యాక్సిమం కాంబినేషన్లు వచ్చేస్తాయి, గ్రాఫిక్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. ప్లస్ గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే సింగిల్ ఫ్యాన్ వేరియంట్ కాబట్టి చిన్న సైజ్ అయితే తీసుకుంటుంది. సో సైజు చిన్నగా తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో క్యాబినెట్ యొక్క ప్రైస్ 789 ప్రైస్ అనమాట. సో యాడ్ చేసుకుందాము, ఇది ప్లస్ 789 ప్రైస్ అనమాట. సో ఓవరాల్గా ఈ కాంపోనెంట్స్ ఏవైతే అన్నిటి గురించి అయిపోయినాయి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, ప్రైస్ కూడా యాడ్ చేసాం కదా, ఇవన్నీ కలిపి చూద్దాం ఎంత పడుతుంది. క్యాల్కులేటర్ లాంటి ఈక్వల్ కొట్టి చూస్తే 24,402 రూపాయలు అవుతుంది. ఇది
ప్రైస్ వచ్చేసరికి అయితేనేమో ఆన్లైన్ అమెజాన్లో ఉన్న ప్రైస్ అనమాట. ఆఫ్లైన్లో మీకు ఇది 22,000 లేకపోతే 21,000 23,000 అట్లా రావచ్చు. ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఒక 1000 2,000 డిఫరెన్స్ రావచ్చు. అండ్ ఆల్సో మీరు కాంపనెంట్స్ ఏమైనా చేంజెస్ చేసుకున్నా కూడా చేంజ్ రావచ్చు. లైక్ ఇక్కడ పవర్ సప్లై చేంజ్ చేసుకోవచ్చు, మీరు స్టోరేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ర్యామ్ మీకు ఇష్టం వచ్చిన బ్రాండ్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ వేరే తీసుకుంటే వేస్ట్ ఆఫ్ మనీ, ఎక్స్ట్రా ప్రైస్ పెట్టారు అనుకుంటాను. ఇంకా 2,666 కంటే ఎక్కువ పోదు ప్రాసెసర్ కానీ మదర్ బోర్డ్ కానీ. ఇది సరిపోతుంది, ఫ్యూచర్ ప్రూఫ్ అయితే కాదు ఇది. ఫ్యూచర్ ప్రూఫ్ అంటే స్టోరేజ్ చేంజ్ చేసుకోవచ్చు నా ఒపీనియన్లో. అండ్ ఇక్కడ క్యాబినెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. దానివల్ల ఒక 1000 2,000 వెనక్కి ముంగడికి అయ్యి 25 26 దాకా రావచ్చు అనమాట. లైక్ ఇక్కడ స్టోరేజ్ ఏదైతే ఉందో 1 TBది స్టోరేజ్ తీసుకుంటే ఇట్లా కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. సో నా ఒపీనియన్లో i5 8th జనరేషన్ స్టిల్ ఇప్పటికి వన్ ఆఫ్ ద గుడ్ సిరీస్ అంటాను. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. 6 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది కాబట్టి జనరల్ టాస్క్లు, లైవ్ స్ట్రీమ్స్, ఓల్డ్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డీసెంట్గానే ఆడుతుంది అన్నమాట. ఇక్కడ డీసెంట్ గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా వస్తుంది కాబట్టి బేసిక్ వర్క్స్ అయితే అవన్నీ కూడా చేసుకోవచ్చు అనేసి నా ఒపీనియన్లో తీసుకోమనేసి అయితే అంటాను. కానీ ముందు ఇప్పుడు అడ్వైజ్ చేస్తున్నా ఏంటంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి కాంపనెంట్స్. పేపర్లో ఇట్లా నోట్ చేసుకుంటే ఇట్లా రాసేసుకొని ఆఫ్లైన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆన్లైన్ ప్రైస్ అయితే మీకు చూపించేసాను. అమెజాన్లో 24,405 రూపీస్ ఉంది. ఆఫ్లైన్లో దీనికంటే మీకు ఇంకా తక్కువకు వస్తుంది. సేమ్ ఇవే కాంపోనెంట్స్ ఒకటి రెండు లైక్ ఇంతకుముందు చెప్పిన కొన్ని ప్రోడక్ట్స్ చేంజ్ అయినా సరే కూడా సేమ్ ఇదే ప్రైస్ వస్తుంది. 25,000 24,000 అంటే ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకుంటే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఇంకా అక్కడ ఇంకా బార్గెన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు పీసీ బిల్ చేసినప్పుడు కొన్ని కాంపోనెంట్స్ లైక్ కీబోర్డ్, మౌస్లో స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డిస్కౌంట్ రేట్లో కూడా ఇస్తారు. సో అందుకు ఆఫ్లైన్లోకి ఒకసారి ట్రై చేయమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఎలా అనిపించింది అండ్ గైడ్ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ పీసీ బిల్డ్ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచి అనిపించింది అంటే మాత్రం వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.